Summer vacation has been started, and I know it's very tough time for all the moms. How we are managing ourselves, family, work, and kids. This is a very big task for now. అండ్ సమ్మర్ వెకేషన్లో కిడ్స్ స్క్రీన్ టైం కూడా కొంచెం ఎక్కువ అయిపోతుంది. సో మ్యాక్సిమం మనం ట్రై చేస్తాము హౌ వీ కెన్ రెడ్యూస్ స్క్రీన్ టైమ్, బట్ ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ అస్. బట్ ఫ్యూ థింగ్స్ వీ కెన్ యాడ్ విత్ అవర్ కిడ్స్ లైక్ బుక్స్, కలరింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. దెన్ కొంచెం స్క్రీన్ టైం తగ్గచ్చు. మనం కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతే వీ క్యాన్ ప్లే విత్ దెమ్. సో స్క్రీన్ టైమ్ విల్ బీ లిటిల్ లెస్ అండ్ డెఫినెట్లీ దేర్ సమ్మర్ వెకేషన్ విల్ బీ వెరీ బ్యూటిఫుల్. But after these all, anyhow we have to manage each and everything in our home by ourselves only. Cleaning will be always a different task and tough task for us. కొంచెం రోజు క్లీన్ చేసుకుంటే, ప్లాన్ చేసుకుంటే, వీక్లీ ఆర్ డైలీ ఆర్ మంత్లీ మనం క్లీనింగ్ చేసుకుంటే our home will be more clean and organized. కొన్ని క్లీనింగ్ హ్యాక్స్ ఫాలో చేయాలి, బట్ విత్ దాట్ స్మార్ట్లీ కొన్ని థింగ్స్ కూడా మనం మన క్లీనింగ్ యాడ్ చేయాలి. లైక్ దిస్ ఈస్ ద వెరీ స్మాల్ థింగ్ హియర్, బ్రష్. ఈ బ్రష్ నేను చాలాసార్లు ఆన్లైన్ చూసాను, బట్ ఐ నెవర్ కన్సిడర్డ్ దిస్ వన్ దిస్ మచ్ ఇట్ విల్ బీ ఎఫెక్టివ్, బట్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్. ఒకవేళ మీరు ఇప్పుడు కూడా మీ స్టవ్ పైన నార్మల్ స్టీల్ పీస్తో క్లీన్ చేస్తున్నారంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ వన్. దిస్ ఇస్ ద బ్రష్. ఇది సెట్ ఆఫ్ 3కి వస్తుంది అండ్ నేనైతే ఇది ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. సో ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ 80 రూపీస్, బట్ ఆన్లైన్లో నేను చూసాను ఐ థింక్ ఇట్ ఈస్ 110 నియర్ బై. సో మీరు ఇది తీసుకోవచ్చు. స్టవ్ క్లీనింగ్కి దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండ్ ఈజీ టు యూజ్ ఆల్సో. ఇందులో 3 బ్రషెస్ ఉంటుంది. వన్ విల్ బీ వెరీ హార్డ్ అండ్ ఐరన్ బ్రిజిల్, సెకండ్ వన్ దానికన్నా కొంచెం లైట్ వన్, అండ్ థర్డ్ వన్ విల్ బీ మోర్ ప్లాస్టిక్ బట్ హార్డర్ సైడ్. సో నేను డైలీ దీంతో క్లీనింగ్ చేయను, బట్ వీక్లీ నేను ష్యూర్గా దీంతో క్లీన్ చేస్తాను. అండ్ మై స్టవ్ ఈజ్ మోర్ క్లీన్ నౌ విత్ నో ఎఫర్ట్. ఇప్పుడు సమ్మర్ వచ్చింది అండ్ సమ్మర్ టైంలో కాక్రోచెస్, యాంట్స్ ఇవన్నీ ప్రాబ్లం ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది. సో ఫర్ దిస్ ఐఎమ్ డూయింగ్ మై హోమ్ ఈజ్ కంప్లీట్లీ రీసెట్ ఫర్ సమ్మర్. సో ఎంటైర్ హౌస్ నేను క్లీనింగ్ చేస్తున్నాను అండ్ స్లోలీ వన్ పార్ట్ ఐ విల్ డూ బై మై సెల్ఫ్ అండ్ ఫర్ ఫ్యూ ఏరియాస్ ఐ విల్ హైర్ సమ్ వన్ టు క్లీన్ దోస్ థింగ్స్. సో లాస్ట్ బ్లాగ్లో మీరు చూసి ఉంటారు ఐ జస్ట్ బాట్ ఎవ్రీథింగ్ గ్రాసరీ ఐటమ్స్ అండ్ ఐ డంప్డ్ ఓవర్ హియర్. ఈ కబర్డ్ ఉంది, ఇందులో పైన ఒక షెల్ఫ్ ఉంది, కింద ఒక షెల్ఫ్ ఉంది. సో పైన షెల్ఫ్లో నేను అన్ని మిక్స్ థింగ్స్ పెడతాను, లైక్ సో మెనీ బాక్సెస్, లంచ్ బాక్సెస్, ఆర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫుడ్ స్టోరేజ్కి ఎలాంటి బాక్సెస్. విత్ దాట్ ఫ్యూ సర్వింగ్ బౌల్స్ కూడా ఇక్కడ పెట్టుకుంటాను. సో మెనీ థింగ్స్ ఐ కీప్ హియర్. అండ్ కింద షెల్ఫ్లో నేను మొత్తం గ్రాసరీ ఐటమ్స్ పెట్టుకుంటాను. సో జస్ట్ ఐ బాట్ దాట్ వన్ అండ్ ఐ డంప్డ్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ దిస్ వన్. ఫస్ట్ పైన షెల్ఫ్ క్లీన్ చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ హియర్. అన్నీ బయట తీసేసాక I have prepared one solution. So ఈ సొల్యూషన్లో vinegar, water, soda and any liquid, hand wash or vim liquid, any liquid ఇందులో యాడ్ చేస్తాను. సో ఇది స్పెషల్లీ కిచెన్ ఏరియా అండ్ గ్రాసరీ ఐటమ్ ఏరియా. సో అందుకే నేను ఎంత వాటర్ తీసుకుంటే అంతే వెనిగర్ తీసుకుంటాను. సో హాఫ్ వాటర్ హాఫ్ వెనిగర్, కొంచెం యూటెన్సిల్స్ లిక్విడ్, ఆర్ మీరు కొంచెం షాంపూ కూడా యాడ్ చేయొచ్చు. ఎనీథింగ్ జస్ట్ కొంచెం గ్రీసీనెస్ క్లీన్ అవ్వడానికి. ఇట్ షుడ్ నాట్ క్రియేట్ మోర్ ఫోమ్. ఇవన్నీ ఒక యూటెన్సిల్లో మిక్స్ చేసేసి స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకొని యూజ్ చేస్తాను. సో ఒక మైక్రో ఫైబర్ టవల్ లాస్ట్ టైం తీసుకున్నాం కదండి, దాంతో నేను ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నాను. బాగుంది. సో యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఇక్కడ కంప్లీట్లీ నేను ఆ సొల్యూషన్తో క్లీన్ చేశాక డ్రై అయిపోయాక అప్పుడు ఇక్కడ నేను బోరిక్ పౌడర్ వేసాను. సో బోరిక్ పౌడర్ సమ్మర్లో యూజ్ చేయండి. సింక్ కిందన ఆర్ ఇలాంటి న్యూస్ పేపర్ కిందన పెట్టేస్తే కాక్రోచెస్ అండ్ యాంట్స్కి అయితే రిపెల్ చేస్తుంది. అండ్ సమ్మర్లో మెయిన్లీ మన కిచెన్లో చాలా యూస్ఫుల్ థింగ్ ఇది. పైన నేను ఇక్కడ న్యూస్ పేపర్ వేసాను. ఒకవేళ మీ దగ్గర న్యూస్ పేపర్ కన్నా ఇంకా వేరే ఆప్షన్ ఉంటే ష్యూర్గా మీరు దానికి వెళ్ళిపోండి, బికాస్ న్యూస్ పేపర్ విల్ అట్రాక్ట్ మోర్ కాక్రోచెస్. సో నా దగ్గర ఏం లేదు కాబట్టి నేను న్యూస్ పేపర్ వేసాను ఇక్కడ. ఈవెన్ మీరు ప్లాస్టిక్ కవర్స్ కూడా ఇక్కడ వేయచ్చు, లేదంటే కబర్డ్ లైనర్ వేయచ్చు, ఏది ఉంటే అది యూజ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ నేను ప్లాంటర్ స్టాండ్ పెడుతున్నాను. సో దిస్ ప్లాంటర్ స్టాండ్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు నా వీడియోస్లో. దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ నేను ఒక కార్డ్బోర్డ్ బాక్స్ పెడుతున్నాను. సో నేను మ్యాక్సిమం కార్డ్బోర్డ్ బాక్సెస్ తీసేస్తున్నాను. ఇది కూడా తీసేద్దాం అనుకుంటే ఇది స్టాకింగ్కి నేను పెట్టుకుంటున్నాను.
లైన్గా బాక్సెస్ అన్నీ ఇది ఒక దగ్గర ఉంటే చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి, బాక్సెస్ పడదు. సో అందుకే మళ్ళీ నేను ఇది పెట్టేసుకున్నాను ఫర్ నౌ. ఆఫ్టర్ దట్ ఆల్ ద థింగ్స్ ఐ హ్యావ్ కెప్ట్ ఓవర్ హియర్. సో కార్డ్బోర్డ్ బాక్సెస్ తీసేసాను కాబట్టి కొంచెం ఇక్కడ మెస్సీగా కనిపిస్తుంది. బికాస్ కార్డ్బోర్డ్ బాక్సెస్ నేను చిన్న చిన్న బాక్సెస్ అన్నీ ఒక బాక్స్లో అండ్ ఇంకా ఒక లిడ్స్ అండ్ అన్నీ ఇంకొక బాక్స్లో పెట్టేదాన్ని. బట్ ఐ థాట్ ఇట్స్ ఓకే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ ద గ్రాసరీ ఐటమ్స్. సో కిందన షెల్ఫ్లో ఇక్కడ గ్రాసరీ ఐటమ్స్ పెడతాను అండ్ ఇందులో కూడా పెద్ద కార్డ్బోర్డ్ బాక్సెస్ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. సో అది కూడా నేను ఇప్పుడు తీసేస్తాను. ఎవ్రీథింగ్ ఫస్ట్ నేను బయట పెట్టేసి కింద అంతా నేను ఖాళీ చేసేసి కార్డ్బోర్డ్ బాక్స్ పడేసాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఇది కూడా నీట్గా క్లీన్ చేసేసాక ఇక్కడ నేను కిందన బబుల్ ర్యాప్ పెట్టాను. సో నా దగ్గర పెద్ద బబుల్ ర్యాప్ ఉంది, సో అదే వేసాను. న్యూస్ పేపర్ని ఇక్కడ అవాయిడ్ చేశాను అండ్ కిందన టైల్స్ ఉంది కాబట్టి అంత ప్రాబ్లం కూడా ఏమీ లేదు, అందుకే చాలా నీట్గా కూడా కనిపిస్తుంది. బబుల్ ర్యాప్ వేసేసాక ఇంకా నేను ఎవ్రీ గ్రాసరీ ఐటమ్ జస్ట్ ఐ స్టాక్డ్ హియర్ అండ్ ఇట్ ఈస్ ఫార్ బెటర్ దెన్ లాస్ట్ టైం. ఇప్పుడు మీకు కొంచెం ఇది ఓవర్ స్టఫ్ కనిపిస్తుంది, బట్ స్లోలీ ఇవన్నీ ఖాళీ అయిపోతుంది. బికాజ్ గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టాను. సో మ్యాక్సిమం గ్రాసరీ థింగ్స్ ఇక్కడే ఉన్నాయి, ఇంకా నేను బాక్సెస్లో ఫిల్ చేయలేదు. సో హాఫ్ ఆఫ్ ద థింగ్స్ విల్ బీ ఫ్రీ హియర్. లెఫ్ట్ సైడ్ ఇక్కడ నేను ఒక బాక్స్లో ఎక్స్ట్రా స్పాచులాస్, ట్రేస్ అన్నీ ఉన్నాయి, అవన్నీ నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెడుతున్నాను. అండ్ సో నాకైతే ఇలాగే బాగుంది అనిపించింది. స్టాక్ చేసుకుని పెట్టుకుంటే అన్నీ కనిపిస్తుంది అండ్ ఒక 2-3 డేస్లో అన్నీ ఖాళీ అయిపోతుంది మ్యాక్సిమం ఆఫ్ ద థింగ్స్. సో హియర్ ఐ విల్ యాడ్ ఫ్యూ థింగ్స్ లైక్ గ్యామెక్సిన్ పౌడర్ చాక్ వస్తుంది, నేమ్ ఈజ్ లక్ష్మణ్ రేఖ. అది మీరు సమ్మర్లో పెట్టుకోండి. వెన్ ఎవర్ యూ సీ ఎనీ యాండ్స్, కాక్రోచెస్ అలాంటివి ప్లేస్లో మీరు ఎక్కడి నుంచి ఏదైనా స్మాల్ హోల్స్ ఉంటుంది కొన్ని వాల్స్లో, సో అన్నీ మీరు ఫిల్ చేసేసేయండి. సో అదర్వైజ్ యాండ్స్ చాలా వస్తుంది. అండ్ ఎక్కడైనా మీకు యాండ్స్ కనిపిస్తే ఆ చాక్ కూడా మీరు రాసేసేయండి. మీ గ్రాసరీస్ ఏరియాలో, మీ సింక్ ఏరియాలో అలాంటివి పెట్టుకుంటే యాండ్స్ అయితే అస్సలు రాదు. అండ్ ఫర్ కాక్రోచెస్ సేమ్ స్ప్రే సొల్యూషన్ ప్రిపేర్ చేసాం కదండి, అది అప్పుడప్పుడు నైట్ టైం ఆర్ ఎనీ టైం, బికాస్ దట్ ఈస్ నాట్ వెరీ హార్మ్ఫుల్. అది మీ కౌంటర్ టాప్లో, కబర్డ్లో, డోర్స్ మధ్యలో అలాంటి ప్లేసెస్లో స్ప్రే చేస్తే వీ కెన్ అవాయిడ్ మోర్ కాక్రోచెస్ ఆల్సో. బోరిక్ పౌడర్ సింక్ కింద హోల్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి కాక్రోచెస్ రావడం చాలా కామన్. సో అక్కడ కూడా బోరిక్ పౌడర్ కొంచెం వేసేస్తే ఆర్ నెఫ్థలిన్ బాల్స్ పెట్టుకుంటే దీస్ థింగ్స్ వీ కెన్ అవాయిడ్. సో దిస్ వాజ్ ద వ్లాగ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.